నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డిని విచారించడానికి సిట్ అధికారులు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన్ని విచారణకు హాజరు కమ్మన్నారు. మరి భూమన కరుణాకర్ రెడ్డి విచారణకు సహకరిస్తారా, అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. పరకామణి కేసులో సతీష్ కుమార్ మృతి వెనకాల భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉందని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు సార్. మరి ఎట్టకేలకు ఈ కేసులో ఆయన్ని విచారించడానికి సిట్ అధికారులు ఆయన్ని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పిలిచారు. మరి ఆయన ఈ విచారణకు సహకరిస్తారంటారా, ఏం జరుగుతుందంటారు? ఒక పరకామణి అంశమే కాదు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానివ్వండి, తిరుపతి ప్రాంగణంలో కానివ్వండి, భూమన కరుణాకర్ రెడ్డి చాలా అరాచకాలు చేశారని చెప్తూ ఉంటారు. మరి ఆ అంశాలు కూడా ఈ సిట్ అధికారులు ప్రస్తావించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాస్తవంగా పరకామణి దొంగతనం అంటే పరకామణి ద్వారా స్వామివారికి భక్తులు సమర్పించుకునే కానుకలని, హుండీ డబ్బులని ఆ లెక్కించే సిబ్బంది దొంగతనంగా వాళ్ళు ఆ డబ్బు సొంతం చేసుకొని వాటి ద్వారా 100 కోట్ల రూపాయల ఆస్తులు కొనుక్కుంటున్నారు అన్న ఆరోపణ మీద గత కొన్నాళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా రచ్చ జరుగుతూ ఉంది, విచారణ జరుగుతూ ఉంది. ఇష్యూ హైకోర్టుకి చేరింది. సాక్షాత్తు తిరుమల శ్రీవారికి సమర్పించిన కానుకలనే కొట్టేస్తారా? దీని మీద సమగ్రమైన విచారణ జరపండి. అసలు ఆ కొట్టేసిన వ్యక్తిని విజిలెన్స్ సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే, ఆ పట్టుకున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్లో అతని మీద బెయిలబుల్ ఎఫెన్స్ పెడతారా, బెయిలబుల్ సెక్షన్ పెట్టి అతనికి 41 నోటీస్ ఇచ్చి ఇంటికి పంపిస్తారా? అసలు ఈ విధంగా ఎలా కుమ్ముకు కాగలుగుతా ఉన్నారు? సరే, బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు, కానీ తర్వాత రోజుల్లో అతని మీద ఛార్జ్షీట్ వేయటం, ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉంటాడో అతని ద్వారానే లోక్ అదాలత్లో రాజీ ప్రతిపాదన సబ్మిట్ చేయించి లోక్ అదాలత్లో దొంగతనం కేసుని రాజీ చేసుకున్నారు. దీని వెనక ఈ దొంగతనం చేసిన వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు సాక్షాత్తు తిరుమల శ్రీవారికి గిఫ్ట్ డీడ్ రూపంలో ఇవ్వటం, అలాగే ఇంకా అతనికి సంబంధించిన ఆస్తులు కొందరు నాడు పాలక మండలి పెద్దలుగా ఉన్నవాళ్ళు, నాడు ఉన్నతాధికారులుగా ఉన్నవాళ్ళు కొట్టేశారు అన్న ఆరోపణల మధ్య ఈ ఆరోపణల ప్రత్యారోపణలు కొన్నాళ్ళుగా నడుస్తూ ఉన్నాయి. విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ జరుగుతున్న క్రమంలో ఇప్పటికే ఎవరెవరి ప్రమేయం ఏంటి, అసలు ఎవరి ఆదేశాలతో నాడు విచారణాధికారిగా ఉన్న ఫిర్యాదుదారుడు రాజీ పిటిషన్ ఫైల్ చేశాడు అన్న అంటే అతను గనక నోరు విప్పిన పక్షంలో ఎవరి ఒత్తిడితో అతను ఆ రోజు ఈ రాజీ పిటిషన్ ఫైల్ చేశాడనే అంశం వెలుగులోకి వస్తుంది అనుకుంటున్న సందర్భంలో అతను విచారణకు వస్తున్న క్రమంలో తాడిపత్రి దగ్గర అతను అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించాడు. ఆ మరణం చూసిన తర్వాత దాన్ని పోస్ట్ మార్టం చేస్తున్న డాక్టర్లు కూడా ప్రాథమికంగా దాన్ని హత్యగానే పరిగణిస్తూ వచ్చారు. ఇటువంటి నేపథ్యంలో ఇతని నోరు మూయించాల్సిన అవసరం ఎవరికి ఉంది? అతను నోరు విప్పితే ఎవరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కుంటారు అన్నప్పుడు సహజంగానే మనకు తట్టే పేర్లు ఎవరు అతను ఒత్తిడి చేశారు. అతను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పొజిషన్లో ఉన్న ఏవిఎస్ఓ సతీష్ కుమార్. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న అధికారిని నువ్వు రాజీ చేసుకుంటావా లేదా అని చెప్పని ఒత్తిడి పెట్టగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరుంటారు? అతనికంటే బాగా ఉన్నత స్థాయి అధికారులు కావాలి, లేదు ఆ స్థాయి హోదా కలిగిన రాజకీయ నాయకులు కావాలి. మరి ఇవాళ ఇతను గనక నోరు విప్పి ఎవరు ఒత్తిడితో నేను ప్రలోభ పెడితే రాజీ చేసుకున్నావా, లేదు నువ్వు ఆ ఎక్యూజ్డ్తో కొల్లీడే రాజీ చేసుకున్నావా, లేదు ఇంకెవరైనా నేను ఒత్తిడి పెడితే రాజీ చేసుకున్నావా అని చెప్పని అతను విచారణలో ప్రశ్నలు ఎదుర్కొంటాడు. ప్రశ్నలు ఎదుర్కొన్నప్పుడు అతను నిజాయితీ పరుడు, అతను లాలూచి లేని వ్యక్తి అయితే డెఫినెట్గా తనని ఒత్తిడి పెట్టింది, బెదిరించింది, ప్రలోభ పెట్టిన పెద్దలెవరో అతను రివీల్ చేస్తాడు. అలా రివీల్ చేసినప్పుడు మొట్టమొదటగా ఈ కేసులో వేళ్ళు చూపబడేది నాడు టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, నాడు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న ధర్మారెడ్డి. ఇవాళ అనుమానాలన్నీ వాళ్ళ వైపు ఉన్నాయి. ఇటువంటి స్థితిలో సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే అతను చనిపోయాడు అన్న సమాచారం వచ్చి రాగానే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాలోకి వచ్చేసాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రభుత్వ వేధింపులు తాళలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పని ప్రెస్కి తెలియజెప్పాడు. ఇక్కడ ప్రజలలో అనుమానాలు బలపడిన కారణం ఏంటి అంటే గతంలో చూసాం మనం, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత దాన్ని
మొదట సహజ మరణంగా ప్రచారం చేశారు. అంటే ఒక హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ సహజ మరణంగా ప్రచారం చేయడమే కాదు, గొడ్డలి దెబ్బలతో గాయాలయ్యి ఆయన చనిపోతే ఆ గొడ్డలి దెబ్బలకి కుట్లేశారు, కట్లు కట్టారు. పైగా సాక్ష్యాధారాలు, రక్తపు మడుగులు మొత్తం కూడా చెరిపేశారు. ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ మొత్తం కూడా ట్యాంపర్ చేశారు. ఇన్ని చేసి సహజ మరణంగా ముందు వాళ్ళ మీడియాలో ప్రచారం చేశారు. అది సహజ మరణం కాదు, హత్య అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత దాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ప్రచారం చేసిన, దాన్ని ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకున్న, దాని ద్వారా సానుభూతి రప్పించుకొని ఓట్లు దండుకున్న పార్టీ నాయకత్వానికి సంబంధించిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. ఇవాళ ఇతను కూడా ఇంత అత్యుత్సాహ ప్రదర్శన ఎందుకు చేశాడు? అది యాక్సిడెంటా, లేదు హత్య, ఆత్మహత్య అనేది ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి నిర్ధారణే కాకముందే ఇతనెందుకు అది ఆత్మహత్యగా ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు, ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేశాడు అన్నప్పుడు వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరండి గతంలో జరిగిన సంఘటనలతో ఒకసారి లింకప్ చేసుకుంటే ఆ రోజు కూడా వీళ్ళ ద్వారా జరిగిన హత్యలని కప్పిపెట్టడానికి, ప్రజలకి తప్పుదో పట్టించడానికి వీళ్ళే ఆ రోజుల్లో ఏ విధంగా ప్రయత్నం చేశారనేది ఇవాళ స్పష్టంగా కళ్ళ ముందు ఉన్న నేపథ్యంలో అటువంటి ప్రయత్నమే మరొకసారి భూమన కరుణాకర్ రెడ్డి వైపు నుంచి కూడా జరిగిందనేది అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవాళ సతీష్ కుమార్ మరణం వెనక అనుమానాస్పద ప్రవర్తన, వ్యవహార శైలి మొత్తం కూడా భూమన కరుణాకర్ రెడ్డితే కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే సతీష్ కుమార్ కనుక విచారణ కమిషన్ ముందు నోరు విప్పితే మొట్టమొదటగా లోపలికి వెళ్లాల్సి వచ్చేది, ఆ దొంగతనం కేసుని రాజీ చేసుకునే విధంగా, అలాగే ఆ దొంగతనం చేసిన వ్యక్తుల నుంచి ఇతరత్ర ఆస్తులు బదిలీ చేయించుకున్న వ్యక్తిగా భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిల ప్రమేయం నిర్ధారణ అవటం ఖాయం. కాబట్టి ఇవాళ సతీష్ని నోరు శాశ్వతంగా మూసేసే క్రమంలో భాగంగా అతన్ని బలిగొన్నారు, అతనిని బలి తీసుకున్నారు అనేది నిర్ధారణ అవుతూ ఉంది. ఇటువంటి క్రమంలోనే భూమన కరుణాకర్ రెడ్డి ప్రమేయం గురించి గత వారం 10 రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ 4 గంటలకు అతను విచారణకు రమ్మని చెప్పని పిలిచారు. విచారణకి యథావిధిగా అతను అమాయకత్వాన్ని నటిస్తాడు. గతంలో లాగానే నేను అమాయకుడిని, స్వాతిముత్యాన్ని అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇవాళ కేసు విచారణ చేస్తున్న ఉన్నతాధికారులకి స్పష్టమైన సాంకేతిక, ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు. బహుశా నేను అనుకోవటం భూమన కరుణాకర్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవడానికి ఆస్కారం ఉంది. అలా అయిన పక్షంలో శాశ్వతంగా ఈ భూమన కరుణాకర్ రెడ్డి నైజం ఇది అని చెప్పని ఆ తిరుపతి ప్రజలకు కూడా ఒక స్పష్టత రావడానికి ఆస్కారం ఉంది. సార్, మీరు అన్నట్టుగానే సిట్ అధికారుల దగ్గరికి ఇప్పటికే ఎవిడెన్సెస్ ఉన్నాయి. మరో పక్క చూసుకున్నట్లయితే ఇప్పటికే ధర్మారెడ్డిని విచారించారు. నిన్న చూసుకున్నట్లయితే విఎస్ఓ అయినటువంటి గిరిధర్ని కూడా విచారించారు. మరి ఈ విచారణలో భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు చెప్పడం, మరి ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారిని విచారించడం, మరి మొత్తానికి భూమన గారు అరెస్ట్ అవుతారంటారా? నేను అనుకోవటం ఇవాళ ఈ పరకామణి దొంగతనం అంశం కన్నా కూడా పోలీస్ అధికారిగా ఉన్న సతీష్ కుమార్ హత్య గావింపబట్టాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళ సీనియర్ అధికారిని హత్య చేయించడం అనేది, హత్య గావింపబట్టడం, హత్య చేసే సాహసానికి ఒడిగట్టడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అంత తేలిక డైజెస్ట్ చేసుకోదు. కాబట్టి ఇవాళ ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవుతూనే ఈ కేసులో సాక్ష్యాలు నమోదు కాకుండా సతీష్ కుమార్ గొంతు విప్పకుండా చేయటం కోసమే సతీష్ కుమార్ గొంతు శాశ్వతంగా మోగబోయేలాగా చేశారనేది కూడా నిర్ధారణ అవటం ఖాయం. దానికి అసలు సిసల బాధ్యుడిగా భూమన కరుణాకర్ రెడ్డిని ఎస్టాబ్లిష్ చేయటం కూడా ఖాయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.